ఓం గురుభ్యో నమః. ఆత్మస్వరూపులందరికీ ప్రణామాలు. నా పేరు కొండారెడ్డి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను మొదట్లో ఈ టెన్షన్, యాంగ్జైటీ, సోషల్ ఫోబియా, హ్యాండ్ షివరింగ్ ఇలాంటి శారీరక మానసిక సమస్యలతో బాధపడుతూ ఉండేటువంటి వాడిని. తర్వాత నేను డాక్టర్ దగ్గర, పొగదోటలో ఒక మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక 3 నెలలు మెడిసిన్స్ వాడిన తర్వాత ఏదో కొంత తాత్కాలికంగా ఉపశమనం లభించింది. తర్వాత నేను డాక్టర్ని అడిగాను, సార్ నాకు ఇది పూర్తిగా తగ్గేటువంటి మార్గం చెప్పండి అని అడిగాను. దీనికి తగ్గాలి అంటే ధ్యానం చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది అని చెప్పి డాక్టర్ గారు నాకు సలహా ఇచ్చారు. నా ఫ్రెండు సి ఆనంద్ కుమార్ గారని రామచంద్ర మిషన్లో ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, సారు సహాయంతో నేను ధ్యానం నేర్చుకొని ఆ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ ధ్యానంలో నేను మొదటి మూడు రోజుల తర్వాతే యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. అంటే శరీరంలో నుంచి నేను బయటికి వచ్చి నన్ను నేను చూసుకున్నాను అనమాట. సో నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అలాగా స్పేస్లో ప్రయాణం చేయడం, తిరిగి మళ్ళీ శరీరంలోకి రావడం, ఇలాగ ఎన్నో యాస్ట్రల్ ట్రావెల్స్ చేశాను. తర్వాత ఇలా మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు యూ నీడ్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్ అని చెప్పి నాకు అంతర్వాణి వినిపించింది. తర్వాత నేను ఇండిరాల్ 40 mg అనే ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండేటువంటి వాడిని. ఆ ట్యాబ్లెట్లు పూర్తిగా మానేశాను. తర్వాత అలా ధ్యానం చేస్తున్న సందర్భంలో 1996లో పత్రి మాస్టరు నెల్లూరు సండే మార్కెట్ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్కి వచ్చి ధ్యానం క్లాసులు నిర్వహిస్తున్నారు. సో ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ మాస్టర్లంతా కూడా సార్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. నేను కూడా సార్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నేను కూడా మీతో కలిసి ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి సార్ నేను రిక్వెస్ట్ చేశాను. పత్రి మాస్టర్ నన్ను ఎగాదేగా చూసి, అయ్యా నా పక్కన నిలబడి ఫోటో తీసుకుంటే నీకేమీ రాదు, నీ పక్కన నిలబడి అందరూ ఫోటో తీసుకునేటువంటి స్థాయికి నువ్వు ఎదగాలని చెప్పి సార్ నాకు చెప్పారు. సో నాకు సరైనటువంటి గురువు లభించారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఇక నేను వెనుదిరిగి చూసుకోలేదు. సారు నిర్వహిస్తూ ఉన్నటువంటి శ్రీశైలం ట్రెక్కింగ్లు, అలాగే శేషశలం కొండలు, ఇలాగా 16-17 ట్రెక్కింగ్లో నేను సార్తో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. సీనియర్ మాస్టర్ల దగ్గర నుంచి ఎన్నో అనుభవాలు పొందాను. ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నేను మొదట్లో ధ్యానానికి రాకముందు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండేటువంటి వాడిని, టెన్షన్తో ఉండేటువంటి వాడిని. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ కూడా నాకు చిన్న చిన్న సమస్యలాగా భావించడం నేను తెలుసుకున్నాను. అవి చిన్న సమస్యలు, వాటితో ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలుసుకున్నాను. ఈ తర్వాత కొంతకాలంగా నేను కొంచెం ఇర్రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది నాకు. తర్వాత నేను ఇన్నర్ జర్నీ క్లాస్లో అటెండ్ అవుతూ ఉన్నాను. ఈ ఇన్నర్ జర్నీలకు రావడం తర్వాత నేను 3/4 గంట నుంచి 2 గంటల సేపు ఒకే సిట్టింగ్లో ధ్యానంలో కూర్చోవడం అలవాటయ్యింది. కాబట్టి ఈ థైరాయిడ్ని ఈ ఇన్నర్ జర్నీ క్లాసులతో నేను పోగొట్టుకున్నాను. మరి నన్ను ఈ ఇన్నర్ జర్నీ క్లాస్కి సెలెక్ట్ చేసినటువంటి సంజయరాణి మేడంకి, అలాగే బాలకృష్ణ సార్కి, పావన మేడంకి, దీప్తి మేడంకి అందరికీ వందనాలు. అలాగే నేను మన నెల్లూరు సత్యం శివం సుందరం పిరమిడ్ సెంటర్ నుంచి ఎన్నో శాకాహార ర్యాలీల్లో పార్టిసిపేట్ చేశాను. నేను టీచర్గా పనిచేస్తూ ఉంటాను. పిల్లలందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉంటాను. అందరినీ ధ్యానం నేర్పిస్తూ మంచి ధ్యాన పుస్తకాలన్నీ కూడా చదవమని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తూ ఉంటాను. అలాగే మా ఇంటి దగ్గర బోర్డు పెట్టుకొని అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పిస్తూ ఉంటాను. ధ్యానానికి రాకముందు మాంసాహారానికి మొదటి నుంచి నాకు పెద్దగా ఇష్టం లేదు. నేను శాకాహారానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడిని. మా నాన్నగారు ఎక్కువగా మాంసం తినేటువంటి వాళ్ళు. ఆయన ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేటువంటి ప్రాబ్లంతో బాధపడుతుండేటువంటి వాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు నువ్వు నాన్ వెజ్ తినకూడదు అని చెప్పారు. తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాంసం తింటున్నారు. ఏం డాడీ ఇలా తింటున్నావంటే, నేను ఎలా చచ్చిపోతాను కదా, ఇంకా తింటే ఏం కాదులే అన్నాడు. కాబట్టి తినడానికి అలవాటు పడినటువంటి వాళ్ళు దాన్ని వదులుకోలేరు. కాబట్టి ఎంత తిని పళ్ళు రాలిపోయినా కూడా తినాలనేటువంటి కోరిక సావదు అని చెప్పి తెలుసుకున్నాను. కాబట్టి మన తినేటువంటి ఆహారాన్ని బట్టే మన ఆలోచన ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. అలాగే ఈ ఇన్నర్ జర్నీ క్లాసుల వల్ల నేను ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను. అలాగే నా సందేశం, అందరూ శాకాహారాన్ని తీసుకోవాలి, అలాగే అందరూ ధ్యానం చేయాలి, అందరూ ఆనందంగా ఉండాలి. తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా
మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే బయటికి వెళ్ళి తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాల్సి ఉంటుంది. అట్లాంటి ప్రాబ్లం లేకుండా పిఎంసి ఛానల్ వచ్చి మనకు ఎంతో సౌలభ్యమైంది. ఇంటి వద్దనే మనం అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలగజేసింది. అదేవిధంగా ఉదయాన్నే పత్రిగారి 7 గంటలకు పత్రిజీ ప్రబోధాలు అని చెప్పి వస్తూ ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు వస్తుంది దానికోసం ఎదురు చూస్తుంటాం. ప్రతిరోజు సార్ మనకు ఒక కొత్త లోకంలోకి, కొత్త విషయాన్ని చెప్పి కొత్త లోకంలోకి తీసుకువెళుతూ మన థింకింగ్ ప్యాటర్న్ మారుస్తూ, మన జీవిత గమ్యాన్ని మారుస్తూ, మనం వచ్చినటువంటి పర్పస్, ఈ భూమికి ఎందుకు వచ్చాము, మనం ఏం పని చేయాలి, ఏం చేయకూడదు, ఇటువంటి విషయాలన్నీ కూడా సార్ యొక్క దివ్య ప్రవచనాల్లో మనం అద్భుతంగా తెలుసుకోవడానికి అవకాశం కలగజేసినటువంటి చేస్తున్నారు. కాబట్టి పిఎంసి ఛానల్కి ధన్యవాదాలు. స్వాధ్యాయం విషయంకి వస్తే నేను ఎన్నో పుస్తకాలు చదివాను. అతీష ప్రజ్ఞావేదం, అలాగే గుంతకల్ మాస్టర్ రాసినటువంటి పుస్తకాలు, రాంతా పుస్తకాలు, అలాగే చాలా పుస్తకాలు నేను చదివాను. సో నాలో ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి తెలుసుకున్నాను. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం స్వాధ్యాయం చేయాల్సి ఉంటుంది. స్వాధ్యాయం అంటే కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా మనల్ని మనం అధ్యయనం చేసుకుంటూ మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనం ఇంకా ఏం నేర్చుకోవాలి, మనం ఇంకా ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని నిరంతరం నేర్చుకుంటూ సార్ చెప్పినట్టు తిండి తినకుండా ధ్యానం చేయకుండా తిండి తినకూడదు, స్వాధ్యాయం చేయకుండా నిద్రపోకూడదు అని చెప్పారు. కాబట్టి అలాగే పత్రిసారు కట్టాల్లో కూర్చోవాలి అని చెప్పి పోయినసారి ధ్యాన మహోత్సవాల్లో చెప్పారు. మరి ఆ విషయాన్ని నేను ప్రత్యక్షంగా ఈ ఇన్నర్ జర్నీ క్లాసుల్లో సార్ చెప్పినటువంటి మాటలకు అంతరార్థం ఏంటి తెలుసుకున్నాను. కాబట్టి పత్రి మాస్టర్కి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను సరైనటువంటి ధ్యాన మార్గంలోకి నడిపించినటువంటి వారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను భగవాన్ వెంకటేశ్వర విద్యాలయంలో హెడ్ మాస్టర్గా ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. స్కూల్ ముందే నేను పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పి బోర్డు పెట్టి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా, అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పిస్తున్నటువంటి వాడిని. అలాగే కందుకూరు నుంచి రాము అనేటువంటి మాస్టర్ వచ్చి నాకు ధ్యానం నేర్పించండి అని చెప్పి అడిగారు. అని నేను ధ్యానం నేర్పించాను. ఆయన ధ్యానం నేర్చుకొని గొప్పగా సాధన చేయడమే కాకుండా కందుకూరులో గొప్ప పిరమిడ్ కట్టించి నిర్మించి ప్రజలందరికీ ధ్యానం చేసుకోవడానికి సౌలభ్యం కలగజేశారు. పత్రి మాస్టర్ని ఆహ్వానించి ఆ పిరమిడ్ని ఓపెనింగ్ చేసి అందరికీ ధ్యానం చేసుకోవడానికి ఎంతో మార్గం సుగమం చేశారు. అలాగే మా అత్తగారు ఊరు అయినటువంటి సిద్ధనకొండూరు దగ్గర లక్ష్మీపురంలో మా బావమర్ది అక్కడ ఉంటే ఆయనకి ధ్యానం నేర్పించాను. సో ఆయన ద్వారా ఆ ఊరంతా చాలామందిని ధ్యానులుగా మార్చడం సాధ్యమైంది. ఇలాగా ఎంతోమంది మా అందరికీ, మన స్కూల్ పిల్లలకైతేనేమి, ఈ బంధువులందరికైతేనేమి, అలాగే సచివం శివం సుందరం వాళ్ళు సెంటర్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తున్నటువంటి శాకాహార ర్యాలీలు పార్టిసిపేట్ చేస్తూ అందరికీ శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నందుకు పత్రి మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.